హాయ్ నాన్న, అందరు బాగుంటారా? మేమైతే మస్తులు ఉన్నాం. ఈరోజు వంకాయ కర్రీ మా ఇంట్లో స్పెషల్. ఒక గిన్నె పెట్టి గిన్నెలో నూనె వేసి పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం పసుపు వేయాలి. పోపులా పసుపు వేసి కొంచెం కలుపుకోవాలి. వంకాయలు మంచిగా నీళ్ళలో ఉప్పు వేసి కట్ చేసుకొని మంచిగా కడుక్కోవాలి. వాటర్లో ఉప్పు వేసి కడుక్కోవాలి. అది తాలింపులు వేసేయాలి. తాలింపులు వేసి కలుపుకోవాలి. మేమైతే వంకాయ ఇట్లనే వండుకుంటాము. మేము ఆ పొడులు ఈ పొడులు వేసి వండుకోము. మంచిగా దంచి అందులో వేస్తాము. ఇవి ఫ్రై అయ్యేసరికి వేరే రోట్లో వేసి అవి దంచుకుందాము. చూపిస్తా ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు మంచిగా కడిగి పెట్టుకోవాలి. ఎల్లిపాయలు, కొబ్బరి, ఉల్లిగడ్డ కొంచెం ఉప్పు వేసి దంచుకోవాలి. చూడండి, కొద్దిగా ఉప్పు, ఎల్లిపాయలు వేస్తా. పొట్టు తీసి ఎల్లిపాయలు, కొబ్బరి, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మంచిగా దంచుకోవాలి. కుడికేసి మంచిగా దంచుకోవాలి. మంచిగా మెత్తగా దంచుకోవాలి. ఇప్పటోళ్ళు అయితే దంచడం రాదు, ఏది రాదు. ఇప్పటోళ్ళకి మిక్సీ, మళ్ళీ పొళ్ళు, మా సాంబార్ పొడి, చట్నీ పొడి, కూరల పొడి అన్నీ ఆ పొడులు తెచ్చి ఇది మంచిగా దంగింది. కొంచెం పసుపు వేసి మెత్తగా నూరుకోవాలి. నూరుకున్న తర్వాత కొంచెం తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా దంగింది కొంచెం తీసి పెట్టుకొని పక్కకు పెట్టుకున్న. అది వేడివేడి అన్నంలో కలుపుకొని తినొచ్చని పక్కకు పెట్టిన. అందులో ఉల్లిగడ్డలు వేసి నూరుకోవాలి సన్నగా. ఇందులో ఉల్లిగడ్డ వేసి మంచిగా నూరుకుంటా. మంచిగా ఉల్లిగడ్డ వేసి నూరుకోవాలి. ఇది మంచిగా నూరిన తర్వాత పొయ్యి మీద వేసి కలుపుకోవాలి. మేమైతే ఇట్లనే దంచుకుంటాం. ఇది మా అమ్మమ్మ ఇలాగనే వండుదురు. ఏ పొళ్ళు వేసుకోము మేము, ఆ పొడి ఈ పొడి అని. ఇప్పుడు పొళ్ళు అన్నీ వేస్ట్, అన్నీ ఏ టైంలో ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళు ఎట్లా చేస్తారో. మేమైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రోట్లో నూరు వేసుకుంటాము. ఇట్లా నూరు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇది ఇప్పటి కాలం కదా, మా అమ్మల కాలం. ఇప్పుడు ఈ రుబ్బింది ఇందులో వేసేసుకోవాలి. వంకాయలు ఫ్రై అయినాయి, రుబ్బింది ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేస్తున్నాం. చూడండి, కొబ్బరి, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ మంచిగా రుబ్బుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డ కొంతమంది కాల్చి చేస్తారు, కానీ కాల్చి వేస్తే టేస్ట్ వేరే ఉంటుంది. పచ్చి తీసుకుంటే టేస్ట్ వేరే ఉంటుంది. ఒక టమాటా వేసుకోవాలి. టమాటా మీకు అందుబాటులో లేకపోతే ఒక చింతపండు రెక్క అయినా వేసుకోవచ్చు పులుపు కోసం. కొంచెం వంకాయ కొంచెం కనర్ వాసన రాకుండా టమాటా అయినా వేసుకోవచ్చు. టమాటా అందుబాటులో. ఇది పక్కకు తీసి పెట్టుకున్న కొబ్బరి మిరం ఇందులో పోసి పెట్టి ఇవి మంచిగా ఉడుకుతుంది. చూడండి, మంచిగా ఉడుకుతుంది. మంచిగా ఉడికినాక పోయి తీసిన అయిపోయింది. రెడీ అయింది వంకాయ కర్రీ, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ కొబ్బరి మిరంలకు కొంచెం పోపు చేసి ఆ కొబ్బరి మిరంలో వేసుకోవాలి. కొబ్బరి మిరంలో వేసి కలిపేసుకోవాలి. ఇందులో వేసి కలిపిన. చూడండి, ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది. కొబ్బరి మిరం ఇది, అది వంకాయ గట్టే చాలా బాగుంటుంది. మీరు చేసుకొని చూడండి.